సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలని సంఘ నాయకులు విజ్ఞప్తి చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24వ తేదీన కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నట్లు కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు తెలియజేశారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న సంక్షేమ బోర్డును గత వైసీపీ పాలనలో పూర్తిగా నిర్వీర్యం చేసి కార్మికుల డబ్బులను ఇతర పథకాలకు మళ్లించారని సంఘ నాయకులు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, దానికి అనుగుణంగా వెంటనే సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా గత 6 సంవత్సరాలుగా కార్మికుల క్లైమ్లను ఒక్కరు కూడా చెల్లించలేదని, బకాయిపడ్డ క్లైమ్లను చెల్లించాలని వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టి ఈ నిరసన కార్యక్రమంలో కార్మికులందరూ తప్పనిసరిగా పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు కేవీ గోపాలరావు, బండారు శ్రీనివాసరావు, జయరావు, వెంకన్న, అమీర్ బాజీ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని కోరుతూ, అట్లాగే పెండింగ్లో ఉన్న క్లెయిమ్లన్నీ రిలీజ్ చేయాలని గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 12/14 మెమోని జీవో రద్దు చేయాలని చెప్పి ఈ నెల 24వ తారీఖు కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ బహిరంగ సభ మరియు ధర్నా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వటం జరిగింది. కావున కృష్ణా జిల్లా మరియు మచిలీపట్నం మండల భవన నిర్మాణ కార్మికులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మన హక్కుల సాధన కొరకు అందరూ తమ తమ పనులను మానివేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. గత ప్రభుత్వం ఏదైతే 12/14 మెమోని ప్రవేశపెట్టిందో ఆ మెమోని రద్దు చేసి సంక్షేమ బోర్డు కొనసాగించాలని చెప్పని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన మేము చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు మేము అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తామని చెప్పారు. ఆయన అధికారంలోకి వచ్చి 10 మాసాలు అయ్యింది. ఈ 10 మాసాల కాలంలో సంక్షేమ బోర్డుని గురించి ఆలోచించే పరిస్థితి ఎక్కడ మాకు కనిపించలేదు. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైతే ఉండారో వాళ్ళందరినీ కూడా 2 పర్యాయాలు కలిసి సంక్షేమ బోర్డు పునరుద్ధరించమని చెప్పని మేము కోరిన పరిస్థితి ఉంది. మరి ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా బిల్డింగ్ కార్మికుల సమస్యల మీద మరి అక్కడ అసెంబ్లీలో కానీ తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించిన పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పనేది మేము ప్లాన్ చేసుకున్నాం. మరి ఈ ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దీన్ని బిల్డింగ్ కార్మికులందరూ కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయాలనేది ప్రధానంగా కోరుతున్నాం. 24వ తారీఖున బిల్డింగ్ కార్మికులు అందరూ తమ పనులు ఆఫ్ చేసి దీన్ని జయప్రదం చేయాలి. మన బోర్డుని కాపాడుకునే దానికోసం వీళ్ళు అందరూ కూడా రావాలని చెప్పనేది ప్రధానంగా. కార్మికుల కష్టాలకి అనుగుణంగా వాళ్ళకి సంక్షేమ పథకాలు అందాలని, అది ప్రభుత్వం కూడా ఒక్క పైసా కూడా దానికి ప్రభుత్వం నుండి యాడ్ చేయకోకుండా వాళ్ళ కొనుగోలు చేసిన సెస్ రూపంలో వచ్చే 1% ఏదైతే ఉందో 10 లక్షల బిల్డింగ్ విలువ చేసే ఖరీదు చేసే దాని నుంచే సెస్ రూపంలో 1% వస్తుంది. ఆ డబ్బులతోనే వాళ్ళ సంక్షేమానికి ఏమని ఎన్నో రకాలుగా మేము సిఐటిగా కూడా ప్రభుత్వానికి వినతి చేసాం. ప్రభుత్వం కూడా ఆ విధంగానే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసింది, సంతోషం. కానీ అమలు జరపడంలో పాలకులు స్వార్థంగా కార్మికుల సమస్యలను పక్కన పెట్టేసి వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు. ప్రభుత్వాలు చేసే పెనాల్టీలు ఎన్ని సాలక చేస్తున్నారా? ఎందుకని కార్మికుడు కష్టపడి పని చేసుకునే కార్మికుల డబ్బులు ఎందుకని మీరు వాడుకుంటున్నారనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులను మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా చేస్తే నష్టపోయేది ఈ ప్రభుత్వమే. మేము ఒకటే చెబుతున్నాం, కార్మికులేమి ఊరుకోరు. వాళ్ళ సమస్యలు వాళ్ళు ఇదిగా నెరవేరినప్పుడు ఏ ప్రభుత్వాన్నైనా దించేయడానికి, ఏ ప్రభుత్వాన్నైనా దెబ్బతీయడానికి వాళ్ళు కూడా ఆలోచన ఉంటుంది. ప్రభుత్వాలు కూడా గుర్తించాలి. చంద్రబాబు నాయుడు గారు గతంలో మంచి ఫలితాలు ఇచ్చాడు, అది అందరికీ గుర్తుంది. బీసీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం నాయకులు తెలియజేశారు. బీసీల కులగణను చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల జ్యోతిరావు పూలే విగ్రహం వరకు శాంతి ర్యాలీ చేపట్టనున్నట్లు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు తెలియజేశారు. అదేవిధంగా చట్టసభలోని బీసీలకు 33% రిజర్వేషన్ తో పాటు కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీ అయిన బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే రూపొందించాలని సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా బీసీల ఆర్థిక, రాజకీయ విధానాల్లో ఏ విధమైన మార్పులు రావడం లేదని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పట్ల
చిత్తశుద్ధితో వ్యవహరించి వారి అభ్యున్నతికి కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. 27వ తేదీన తలపెట్టిన నిరసన కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క బీసీలు పాల్గొని జయప్రదం చేయాలని సంఘం నాయకులు తెలియజేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కుక్కల సత్యనారాయణ, సుభాని, రాగి, చంద్రశేఖర్, కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. మన కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి బీసీ నాయకులు, వివిధ హోదాలు ఉన్నటువంటి మహిళా విభాగం నాయకులు, టౌన్ యువజన అధ్యక్షులు, కృష్ణా జిల్లా యువజన అధ్యక్షులు అందరూ కూడా, రాష్ట్ర నాయకులు కూడా పాల్గొని మన భావి తరాల భవిష్యత్తు కోసం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు గారు తలపెట్టినటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమం. నిరసన అంటే మనం మున్సిపల్ స్టేడియం నుంచి బయలుదేరి మన అంబేద్కర్ గారికి ఒక వినతి పత్రం సమర్పించి కులగణన, ఓబీసీ మహిళలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ మన జరపాలని కేంద్ర ప్రభుత్వం, అలానే ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీ సప్లాన్ని మరి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఏదైతే మన బీసీ సప్లాను చట్టసభల్లో పెట్టి రాజకీయ పరంగా విద్య, ఉద్యోగ, వ్యాపార అవకాశాల్లో కూడా బీసీలకి 33% రిజర్వేషన్ కల్పించి, అలానే రేపు ఈ యొక్క ప్రతి ఒక్క బీసీ మీద ఇదొక తీరని అపారం నష్టం కలుగుతుంది. దీన్ని మనం ప్రతి ఒక్క బీసీ డిమాండ్ చేస్తూ రేపు అందరం కలిసి శాంతియుతంగా మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన చట్టసభలు కాబట్టి ఈరోజు మన ఇండియాలో భారతదేశంలో కొనసాగుతుంది. అలాగే ఆయనకి వినతిపత్రం సమర్పించి, అలాగే మన బీసీ సంఘం జ్యోతిరావు పూలే తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర జ్యోతిరావు పూలే విగ్రహానికి కూడా నివాళులర్పించి మరి ఆయనకు కూడా ఈ యొక్క వినతిపత్రం సమర్పించి మన కృష్ణా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కూడా వీళ్ళిద్దరి సమక్షంలో రేపు జరగబోయే కార్యక్రమం భారీ ఎత్తున మన బీసీ సంఘం అధ్యక్షులు, కార్యకర్తలు అందరూ కూడా మరి యువజన నాయకులు కూడా తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ అందరికీ మరొకసారి రేపు 27 ఆదివారం నాడు 10 గంటలకల్లా మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర శాంతియుత ర్యాలీ స్టార్ట్ అవుతుంది. కేసినేని శంకర్రావు గారి బీసీ రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం కుక్కల సత్యనారాయణ గారి పిలుపు మేరకు మేము 27వ తారీఖున నేటి చరిత్ర ప్రోగ్రాము ఇక్కడ మచిలీపట్నం నుంచి బీసీ నాయకులు, ఆడవాళ్ళు అందరం కలిసి ఆ నేటి చరిత్ర మహార్యాలీని జయప్రదంగా చేయాలని కోరుకుంటున్నామండి. చిన్నారి వైద్య ఖర్చుల కోసం మైత్రి ఫౌండేషన్ వారు అందించిన సహాయం ఎంతో ఉదాహరణమని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. మచిలీపట్నం టెంపుల్ కాలనీలో నివాసం ఉండే ఎండి సుభానికి 10 రోజుల క్రితం ఒక పాప జన్మించగా రక్తంలో ఇన్ఫెక్షన్ మరియు ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా అత్యవసర చికిత్స నిమిత్తం విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఏ రోజుకు ఆ రోజు కూలీ పనులు చేసుకుని జీవనం సాగించి ఆ కుటుంబం అప్పులు చేసి సుమారు 4 లక్షలు ఖర్చు పెట్టి చిన్నారికి వైద్యం చేయించినప్పటికీ పాప పూర్తిగా కోలుకోవడానికి ఇంకో 3 లక్షలు అవసరం అవడంతో విషయం తెలిసిన మైత్రి ఫౌండేషన్ చిన్నారి వైద్య ఖర్చుల కోసం దాతల సహకారంతో 1 లక్ష రూపాయలు సేకరించి ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ ద్వారా చిన్నారి తండ్రికి అందజేశారు. ఈ సందర్భంగా కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ గత కొంతకాలంగా మైత్రి ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాల గురించి తాను సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నానని, చాలా మంచి సేవా కార్యక్రమాలు ఫౌండేషన్ ద్వారా చేస్తున్నారని, తన వంతు సహకారం ఎల్లప్పుడూ సంస్థకు ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొనకళ్ళ బొల్లయ్య, ఫౌండేషన్ సభ్యులు చెల్లంకుర్తి దీప్తి, అభిజిత్, కె వేణుకుమార్, ప్రసాద్, రాధాకృష్ణ, వక్కంటి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మైత్రి ఫౌండేషన్ వారు అనేక సేవా కార్యక్రమాలు చాలా కాలంగా చేస్తున్నారు. వీరంతా కూడా ఒక బృందంగా ఏర్పడి ఎవరికి కష్టం వచ్చినా కూడా, ఎవరికైనా బ్లడ్ కావాలంటే బ్లడ్ సేకరించి ఇస్తారు, ఏదైనా దుస్తులు కావాలంటే దుస్తులు సేకరించి ఇస్తారు, అలాగే భోజనం కావాలంటే ఎక్కడైనా మిగిలిపోయిన పదార్థాలు కానీ లేకపోతే హోటల్లో ఆర్డర్ ఇచ్చి కానీ వీళ్ళు పేదవాళ్ళకి, ఆకలితో ఉన్న వాళ్ళకి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే సుభాన్కి 1 నెలలు నిండకుండానే ఒక శిశువు జన్మించడం వల్ల అనారోగ్యంతో బాధపడతా ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి విజయవాడ హాస్పిటల్కి పంపించడం జరిగింది.
అతని దగ్గర ఆర్థిక స్తోమత లేదు. దాదాపుగా 3 లక్షల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టాడు. అతను పేదరికం గురించి తెలుసుకున్న ఈ మైత్రి ఫౌండేషన్ వారు వీళ్ళందరూ కూడా ఇందులో సభ్యులు తలకు కాస్త ఆర్థిక సహాయం చేసి 1 లక్ష రూపాయలు పోగేసి 1 లక్ష రూపాయలు మా చేతుల మీదకి ఇప్పించారు. ఇటువంటి సేవాభావం కలిగినటువంటి మైత్రి ఫౌండేషన్ వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను. ఇవాళ ఒక మనుషులుగా పుట్టిన తర్వాత సాటి వారికి సహాయం చేయాలని వీళ్ళంతా కూడా బాగా డబ్బున్నవాళ్ళు. ఈ మైత్రి ఫౌండేషన్లో ఉన్నవాళ్ళు బాగా డబ్బున్నవాళ్ళు కూడా కాదు. ఇందులో చిన్న ఉద్యోగులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, ఇంకా లైఫ్లో సెటిల్ కాని వాళ్ళు ఉన్నారు. అయినా కూడా ఎవరి వంతు వాళ్ళు సహాయం చేస్తూ ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వారిని మైత్రి ఫౌండేషన్ వారిని హృదయపూర్వకంగా జయంగా మైత్రి ఫౌండేషన్ వారు జరీనా సుబానీ గారి యొక్క దంపతులు పుట్టిన పాప అనారోగ్యానికి పాలైతే వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్న ఉద్యోగస్తులు కాకపోయినా వేణుకుమార్ గారు, రాధాకృష్ణ గారు, డీలక్స్ ప్రసాద్ గారు, దీప్తి గారు, రమాదేవి గారు వీళ్ళందరూ కూడా పెద్ద హృదయంతో మనకు తోచింది చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఉద్దేశంతో ఇవాళ అన్నగారు మాజీ పార్లమెంట్ సభ్యుడు ఆర్టీసీ చైర్మన్ నారాయణరావు గారి చేతుల మీదుగా ఇవాళ ఇవ్వడం జరిగింది. ప్రతి మనిషి కూడా కలిగిన దాంట్లో ఎంతో కొంత సేవ చేస్తే మనకు ఆత్మతృప్తి ఉంటుంది. ఇవాళ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నందుకు మైత్రి ఫౌండేషన్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఈ సమాజానికి అవసరం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత లేని పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కుకోసం పరిస్థితులు మీరు చేసే సహాయం అనేది ఇతరులకు ఇన్స్పిరేషన్ అవుతుంది. గవర్నమెంట్ ద్వారా కూడా ఏదైనా చేయాలనే దాని మీద అన్నగారు చెప్పడం జరిగింది. మరి ఇలాంటి మైత్రి ఫౌండేషన్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వీరిని అనుకరించి సమాజంలో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసే అవకాశాన్ని వదులుకోకుండా చేస్తే అది చరిత్రలో ఒక మంచి లక్షణాలు ఏర్పడుతుంది. మా ఇద్దరికి ఒక పిల్ల పుట్టింది. ఆ పిల్లని హాస్పిటల్కి తీసుకెళ్తే కడుపులో ఇన్ఫెక్షన్ రావడం వల్ల విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. దాదాపు 3 లక్షల వరకు ఖర్చు పెట్టాను. ఇక డబ్బులు దొరకని పరిస్థితిలో మైత్రి ఫౌండేషన్ వాళ్ళని అడిగాను, ఇలా సహాయం చేయమంటే వాళ్ళకి 1 లక్ష రూపాయల వరకు సహాయం చేశారు. వాళ్ళకి చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్స్. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిని పొందాలంటే రేషన్ కార్డులోని ప్రతి ఒక్క సభ్యుడు ఈ కేవైసీ చేయించుకోవడం తప్పనిసరని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిని పొందాలంటే రేషన్ కార్డులోని ప్రతి ఒక్క సభ్యుడు ఈ కేవైసీ చేయించుకోవడం తప్పనిసరని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ స్పష్టం చేశారు. రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులందరూ ఏప్రిల్ 30, 2025 నాటికి తమ యొక్క ఈ కేవైసీని పూర్తి చేయించుకోవాలని ఆమె కోరారు. కృష్ణా జిల్లాలో ప్రస్తుతం 71,100 మంది రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ కేవైసీ చేయించవలసి ఉందని, ఈ పెండింగ్ ఉన్న ఈ కేవైసీ లబ్ధిదారుల వివరాలు సంబంధిత MOU ఆపరేటర్లు లేదా FP పావులిటర్ల వద్ద, పౌర సరఫరాల ఉప తహసీల్దార్ వద్ద మరియు జిల్లా పౌర సరఫరాల అధికారి వద్ద అందుబాటులో ఉంచబడ్డాయని ఆమె తెలిపారు. రెవెన్యూ డివిజన్ వారిగా మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ 30,983 మంది, గుడివాడ రెవెన్యూ డివిజన్ 1942 మంది, ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ 20,706 మంది ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉందని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ వివరించారు. నమస్కారం అండి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి 29 రోజు జనవరి 2025 ఒక కొత్త జియో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఒక అన్ఆబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్ మీద ఎన్క్రోచ్మెంట్ ఏమైనా ఉంటే కొన్ని రూల్స్ ప్రకారము దానికి రెగ్యులరైజేషన్ కోసము డిఫరెంట్ క్రైటీరియా కానీ అండ్ ఎలా ప్రాసెస్ ఏంటి అండ్ ఎవరు ఎలిజిబుల్ ఉంటారు అండ్ ఎలా జరగాలి దానికి రూల్స్ ఇచ్చారు. ఇది GOMS నంబర్ 30 రెగ్యులరైజేషన్ స్కీమ్ 2025 పేరు పెట్టి మాకు జియో వచ్చింది. ఆ జియోలో ఏంటంటే చాలా క్లియర్గా స్పష్టంగా ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే గతంలో ఉన్న జియో 60 కానీ జియో 338 కానీ జియో 296 కానీ అన్నీ సూపర్ సీడ్ అయ్యి ఈ GOMS నంబర్ 30 ఇవ్వడం జరిగింది. ఈ GOMS నంబర్ 30లో ఓన్లీ ఫర్ ఎన్క్రోచ్మెంట్స్ ఆన్ అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్, అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ మీద కాదు, అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎన్క్రోచ్మెంట్ వరకు ఇది వర్తిస్తుంది. దీనికి కట్ ఆఫ్ డేట్ ఫర్ ఆక్యుపేషన్ ఒకటి ఇచ్చారు. సో డేట్ ఆఫ్ ఆక్యుపేషన్ ఆన్ అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్ షుడ్ బి బిఫోర్ 15th October 2019.
15th October 2019 ముందు డేట్ ఆఫ్ ఆక్యుపేషన్ ఉంటే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇచ్చారు. మామూలుగా సాధారణంగా మాకు బీపీఎల్ ఫ్యామిలీ అయి ఉండాలి, దానికి కొన్ని క్రైటీరియా ఇచ్చారు. ఫ్యామిలీస్ హ్యావింగ్ ఇన్కమ్ అప్ టు 10,000 per month ఆర్ ₹1.2 lakh per year అండ్ అగ్రికల్చరల్ ల్యాండ్ 10 acres డ్రై లేదంటే 3 acres వెట్ కంటే. ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా నాణ్యమైన విద్యను అందిస్తున్నారని ఎంఈఓ హరినాథ్ తెలిపారు. ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తల్లిదండ్రులు గమనించాలని ఎంఈఓ హరినాథ్ అన్నారు. పెడన పట్టణంలోని బంగ్లా హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో బంగ్లా హై స్కూల్ కు ఎంతో తోడ్పాటు అందిస్తున్న స్కూల్ పూర్వ విద్యార్థి జిల్లా విశ్రాంత విద్యాధికారి మట్టా రాధాకృష్ణమూర్తిని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకొని తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థుల వేషధారణలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం హై స్కూల్ హెచ్ఎం భాగ్యలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ సుధారాణి, వైస్ చైర్మన్ బాబు, ఉపాధ్యాయ సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. చివరికి వచ్చాం. రేపటితో అకాడమిక్ ఇయర్ క్లోజ్ అవుతుంది. గత జూన్ నుంచి మొదలెడితే ఈ 10-12 నెలల్లో చాలా విషయాలు పెనుమార్పులు మన కళ్ళెదుట సాక్ష్యాలుగా నిలబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద మరింత దృష్టి కేంద్రీకరించి బలోపేతం చేయటానికి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటాం. అందులో భాగంగానే మన పెడన మండలంలో ఒక 5-6 నెలలు కసరత్తు చేసిన మీదట 6 స్కూల్ కాంప్లెక్స్ని 5 క్లస్టర్స్గా విభజించడం జరిగింది. అవి వరుసగా బీజీకే క్లస్టర్, నందమూరు క్లస్టర్, వెనుమలి క్లస్టర్, చెన్నూరు క్లస్టర్ మొదలైనవి. ఈ క్లస్టర్స్లో కూడా మరి పిల్లల యొక్క సంఖ్య ఆధారంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. 2040 మరి విజన్ డాక్యుమెంట్లో భాగంగా పిల్లలకి చక్కటి చదువుని మనం ఇచ్చినట్టయితే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే రూపుదిద్దుకుంటారు. తద్వారా రాష్ట్ర ప్రగతి, దేశ ప్రగతి ఆధారపడి ఉంటుంది అని నేర్చుకోవాలి. తర్వాత బాగా ఎక్సరెంట్ రాయడం నేర్చుకోవాలి. ఎలక్ట్రిషన్ కాంపిటీషన్స్లో పాల్గొవాలి. ఇవన్నీ జరిగితేనే మిమ్మల్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసి మేము బయటకు వచ్చిన వాళ్ళం. సో కాబట్టి ఎడ్యుకేషన్ అనే పదంలోనే ఒక అర్థం ఉంది. ఎడ్యుకేట్ అంటే బ్రింగ్ అవుట్ అని, ఆ మనిషిలో ఉండేటువంటి మెరిట్ని బయటకు తీసేటువంటిదే విద్యా విధానం. మనం చెప్పారు ఇప్పుడు మనం 5+3+3+4 అని కొత్త విద్యా విధానం. అదే మనకి కస్తూరి రంగన్ గారని ఆయన ఇస్రో చైర్మన్, ఆయన్ని ఏకసభ్య కమిటీగా వేసి విద్యా విధానంలో మార్పులు తీసుకురమ్మన్నారు అన్నమాట. ఆ విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తే ఈ 2020 విద్యా విధానం అంటే ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏం చెప్తుందంటే 5+3+3+4 విద్యా విధానం. 5 years ప్రీ స్కూల్, 3 years మిడ్ స్కూల్, 3 years హై స్కూల్ అండ్ 4 years కాలేజ్. అది ఇప్పుడు సిస్టమ్ నడుస్తుంది అన్నమాట. సో కాబట్టి ఆది వెలుమ సంఘం ఆధ్వర్యంలో వితంతువులు, వికలాంగులకు సామాజిక పెన్షన్లు మరియు విద్యార్థులకు చదువుల నిమిత్తం స్కాలర్షిప్స్ అందజేశారు. బలరామునిపేటలోని ఆది వెలుమ సంఘం కార్యాలయంలో జరిగిన కార్యక్రమం సంఘం హైదరాబాద్ నుంచి వచ్చిన వితంతువులు, వికలాంగులకు సామాజిక పెన్షన్లు మరియు విద్యార్థులకు చదువుల నిమిత్తం స్కాలర్షిప్స్ 70,000 రూపాయలను అందజేశారు. సంఘం హైదరాబాద్ ప్రెసిడెంట్ కోకా సూర్యప్రకాశరావు, సెక్రటరీ సూరత్ శ్రీకాంత్ సహకారంతో నగర ఆది వెలుమ సంఘం మాజీ అధ్యక్షుడు పిల్లరిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఈ మొత్తం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లరిశెట్టి సత్యనారాయణ, మారకని వాసు, మాదిరెడ్డి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మచిలీపట్నం ఆదివారం సంఘం నుంచి మాట్లాడుతున్నామండి. హైదరాబాద్ సెంట్రల్ సంఘం వారు ప్రతి సంవత్సరము మచిలీపట్నంలో ఉన్న ఆదివారం కులస్తులకి మరియు ఏపీలో కలిదిండి, కాకినాడ, విజయవాడ ఈ ఉన్న మన కులస్తులందరికీ సామాజిక పెన్షన్లు, విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేయడం జరుగుతుందండి.
ప్రతి సంవత్సరం ఈ విధంగా చేస్తున్నారు. అట్లాగే మనకు వచ్చేప్పటికి మచిలీపట్నానికి వచ్చేప్పటికి 70,000 రూపాయలని సామాజిక పెన్షన్ రూపాయన కానీ స్కాలర్షిప్ రూపాయన కానీ పంపిస్తున్నారండి. అట్లా పంపిన హైదరాబాదు అసోసియేషన్ ప్రెసిడెంట్ కోక సూర్యప్రకాశ్రావు గారు, వైస్ ప్రెసిడెంట్ పివిటి నాయుడు, రంగబాబు, అట్లాగే సెక్రటరీ. మచిలీపట్నంలో మంత్రి ఇలాకాలో మట్టి దందా యథేచ్ఛగా జరుగుతుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. మచిలీపట్నంలో మంత్రి ఇలాకాలో మట్టి దందా యథేచ్ఛగా జరుగుతోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ధరిత్రి దినోత్సవం రోజు మట్టి దందాపై ఆయన ధ్వజమెత్తారు. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్కు వైసీపీ జిల్లా అధ్యక్షుడైన పేర్ని నాని ఫిర్యాదు చేశారు. కోర్టు భూములు, ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు సైతం మట్టి దందా అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొంటూ ఈ విషయమై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కోన, పామరు, ఉయ్యూరు, సముద్ర తీర ప్రాంతం మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు కోట్లు గడిస్తున్నారన్నారు. మచిలీపట్నం పోలాటి తిప్ప, కోన, పోతేపల్లిలో మచిలీపట్నం నార్త్ ఎంఆర్ఓ దగ్గరుండి మట్టి దందాకు సహకరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పేర్ని కిట్టు, ఉప్పల రాము, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి, రమేష్ బాబు, కైలా అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 650 ఎకరాలు ముడా భూమి మేమే కొన్నామని డబ్బాలు కొట్టుకుంటుంటారు. ఎకరా 25 లక్షల రూపాయలు. ఎకరా 25 లక్షలు. ఈ 650 ఎకరాలు ఎవడయ్యా అంటే మొత్తం తెలుగుదేశం వాళ్ళే. సరే కొనుక్కున్నారు, ప్రభుత్వం డబ్బు మీకు అధికారం ఉంది, కొనుక్కున్నారు. ఇవాళ 10 మాసాలుగా మొత్తం ఈ 650 ఎకరాల ముడా ల్యాండ్ మొత్తం కూడా వేరుశనక్కాయ పండేటువంటి వ్యవసాయ భూమి అది. ఇవాళ ఈ 650 ఎకరాల్లో దగ్గర ఒక 350-400 ఎకరాలు ఇప్పటికీ మట్టి అంతా కూడా హామ్ పట్టాయి. చెరువుల కింద పెద్ద అంటే మనం ఇవాళ నుచ్చిలు లేసుకు దిగాల్సినటువంటి అంటే పొలంగా ఉన్నటువంటి భూమి 10 మాసాల్లో నిచ్చిలు లేసుకు దిగాల్సినంత లోతులో ఇవాళ అది చెరువులుగా మారిన పరిస్థితి. కొన్ని అర్ధరాత్రితో అవుతున్నారనుకుంటారేమో. పగలు రాత్రి తేడా లేకుండా ప్రొక్లైన్లు టిప్పర్లతో విపరీతంగా యథేచ్ఛగా మట్టి అమ్ముతున్నారు. ఏంటయ్యా అంటే బరి తెగించినోడు నేను 2 కోట్లు కట్టాను, ఎలక్షన్కి 5 కోట్లు ఇచ్చాను, మాకు ముడా చైర్మన్ ఇస్తారు, మట్టికి 2 కోట్లు కట్టానని చెప్పి అతను చెప్తాడు బరి తెగించి. ఒక్క ఎంఆర్ఓ వెళ్ళడం, పోలీస్ ఆపరు, ముడా అధికారి ఎవడు వెళ్ళడం. ముడాది కదా అది. మరి వీళ్ళు కస్టోడియన్స్ కదా, ఏమైపోయారు వీళ్ళందరూ, ఈ అధికారులందరూ కూడా. ఇవాళ సముద్రాన్ని కూడా వదలన పరిస్థితి. సిరివేళ్లపాలెం, చినకరగ్రహారం, పెదకరగ్రహారం సముద్రపు అంచును కూడా విపరీతంగా పగలు రాత్రి తేడా లేకుండా జేసీబీలు పెట్టి లూటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎంఆర్ఓ చెప్తే ఆగదు. మరీ ఎంత కిరాతకం అంటే బందరు పోర్టు పూర్తయితే ఆ పోర్టులోంచి సరుకులు వెళ్ళటానికి రావటానికి కొనుగోలు చేసి దారి నిమిత్తం, రైల్వే ట్రాక్ నిర్మాణం నిమిత్తం కొనుగోలు చేసినటువంటి ఎకరా 60 లక్షల నుంచి 70 లక్షల రూపాయలతో కొనుగోలు చేసినటువంటి ఆ భూమి మొత్తాన్ని అంటే పోతేపల్లి, పిల్లారిశెట్టిపాలెం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూమి మొత్తాన్ని కూడా నిర్లజ్జగా, నిర్భయంగా ఆ కొనుగోలు చేసినటువంటి 60-70 లక్షలు పెట్టి కొనుగోలు చేసినటువంటి పోర్టు రేపు పోర్టుకి లారీలు రావాలి కదా, వెళ్ళాలి కదా, రోడ్డు వేస్తారు కదా, రేపో మాపో అనే పాపభీతి కూడా లేకుండా, అయ్యో మనూరు బాగుపడద్దు కదా అనేటువంటి ఇంత ఇసుమంతైన ఆలోచన కూడా లేకుండా మొత్తం తగ్గుతున్నారు. అలాగే పోలాడి తిప్ప, కోన ప్రాంతంలో అసైన్మెంట్ భూములు మొత్తాన్ని కూడా అడ్డగోలుగా మట్టిని తరలించుకున్న పరిస్థితి. ఇక్కడ ఏ ఒక్క బొచ్చిడి మట్టి కూడా ప్రభుత్వ కార్యక్రమానికి ఒక్కదానికి కూడా లేదు. మొత్తం ప్రైవేటు వ్యక్తులకి, పామరు దాటి ఉయ్యూరు దగ్గర నుంచి లేదా గుడివాడ లోపు కానీ లేదా ఇటు బొంటుమిల్లి ఏరియాకి కానీ ఈ చల్లపల్లి ఏరియా ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎవడ మెరక తోలాలన్నా కాంట్రాక్ట్ వీళ్ళే. ఇదే మట్టి, ఈ ముడా భూముల్లో మట్టి, లేకపోతే పోర్టుకి వేసే రోడ్లో మట్టి, లేదా అసైన్మెంట్ భూముల్లో మట్టి, సముద్రపు అంచులో మట్టి, ఈ మొత్తం కూడా లూటీ చేస్తున్నటువంటి పరిస్థితులు. ఒక్క 2 ఎంఆర్ఓలు ఉన్నారు, ఒక్కడ కూడా కాదు, 2 ఎంఆర్ఓలు ఉన్నారు. ఇద్దరికి కళ్ళ ముందు అంతా తెలుస్తుంది, అంతా చూస్తున్నారు.
ఒక విలేకరు గారు వెళ్ళి అడిగాడు, సార్ రేపు ఏదైనా ప్రమాదం అవుద్ది కదా ఇవన్నీ అని చెప్పాను. ఎవడో చెప్పుకుంటారా, చెప్తే కలెక్టర్ గారికి చెప్పుకుంటారు అంతే కదా. ఏం చేస్తాడు కలెక్టర్, ఏం చేస్తాడు, నాకు మంత్రి ఉన్నాడని చెప్పని ఎంఆర్ఓలు మాట్లాడుతున్నారు. మరీ ప్రత్యేకించి ఉత్తరపు ఎంఆర్ఓ బందర్ నార్త్ తహసీల్దార్ బరి తెగించేసి ఉన్నాడు. ఏం చేస్తాడు కలెక్టర్, చెప్తే కలెక్టర్ మన చేస్తాడేంటి, నాకు మంత్రి ఉన్నాడు నన్ను. 14వ శ్రీ సత్యసాయి ఆరాధన మహోత్సవాన్ని ఈ నెల 24వ తేదీన ఈడేపల్లి శ్రీ సత్యసాయిబాబా మందిరంలో జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ సత్యసాయిబాబా శత జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా 14వ శ్రీ సత్యసాయి ఆరాధన మహోత్సవాన్ని ఈ నెల 24వ తేదీన ఈడేపల్లి శ్రీ సత్యసాయిబాబా మందిరంలో నిర్వహిస్తున్నట్లు సమితి కన్వీనర్ పోతుకుచ్చి ఆంజనేయ కుమార్ తెలిపారు. ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తనతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ప్రభుత్వ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహారము, వేసవి కిట్స్ ను పంపిణీ చేయడం, అనంతరం సామూహిక సాయి గాయత్రి పారాయణ, పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ, అనంతరం అన్నదానం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సాయంత్రం శ్రీ సత్యసాయిల నామామృత కార్యక్రమాన్ని కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కోన రామ్జీ ప్రారంభిస్తున్నారన్నారు. 14వ ఆరాధనా మహోత్సవం 24వ తారీఖు గురువారం నాడు స్థానిక ఈడేపల్లి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి మందిరం నందు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు గురువారం నాడు ఉదయం 5 గంటలకు ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తనతో ప్రారంభమై ఉదయం 7 గంటల 2 నిమిషాలకి జ్యోతి ప్రజ్వలనంతో ఈ 14వ ఆరాధనా మహోత్సవాల్ని ప్రారంభించడం జరుగుతుంది. అనంతరం 7 గంటల 15 నిమిషాలకి స్థానిక ఈడేపల్లి వృద్ధాశ్రమం నందు వృద్ధులకి అల్పాహారము, అలాగే వేసవికాలం కిట్స్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ వేసవికాలం కిట్స్లో కొబ్బరి నూనె, మైసూర్ శాండిల్ సబ్బు, అలాగే బోరో ప్లస్ అంటే వేసవికాలంలో వాడేటటువంటి పౌడర్లని అందరికీ కూడా అందించడం జరుగుతుంది. అనంతరం 7 గంటల 30 నిమిషాల నుంచి 7 గంటల 45 నిమిషాల వరకు ప్రపంచ శాంతి, విశ్వశాంతిని కాంక్షిస్తూ నాడు షిరిడీలో వెలసినటువంటి మన స్వామి రేపు రాబోయేటటువంటి ప్రేమసాయిగా మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగించాలి. వైభవంగా జరిగే భాగంలో మన మచిలీపట్నం సేవా సమితిలో ఈ 111 అమృత కలశాల పంపిణీ కార్యక్రమం అన్నది స్వామివారి దివ్యమైనటువంటి ఆశీస్సులతో జరిగే ఒక మహత్తరమైన కార్యక్రమం. ఎందుకంటే స్వామి కార్యక్రమాల్లో ఆధ్యాత్మికత అంటే కేవలం భజనలు అవే కాకుండా సేవా కార్యక్రమాలకు కూడా స్వామి ఎంత ముఖ్యమైన ప్రాముఖ్యత ఇస్తారో మనందరికీ తెలిసిందే. అందులో నిరుపేదలకు సేవ చేయటం అంటే స్వామికి చాలా ఇష్టమైన పని. వృద్ధులకి, వికలాంగులకి వాళ్ళకి సేవ చేయటం కూడా స్వామివారి యొక్క అవతార విశేషంలో ఒక భాగం. అందుకనే స్వామి చిన్నప్పటి నుంచి కూడా వృద్ధులకి, వికలాంగులకి సేవ చేయటంలోనే ఎక్కువ మక్కువ చూపిస్తూ గ్రామసేవయ్య రామసేవ అని చెప్పి అందరికీ బోధిస్తూ వచ్చారు. దానిలో కార్యక్రమంలో భాగంగానే ఎంపిక చేయబడినటువంటి 111 మంది లబ్ధిదారులకు ఇటువంటి అమృత కలశాలు పంపిణీ చేయటం ద్వారా స్వామి మాకు కూడా సేవ చేసే అనుగ్రహము, ఆశీస్సులు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.